అమ్మా అగో మహేంద్ర మందారం మొగ్గలు చేసినట్టు కిలకిల నవ్వబట్టే ఏమైంది? ఆగే చెప్తున్నా బాలన్న, నవ్వాగుతలేదు, జర సమాయించుకో. గంతగాన నవ్వొచ్చే ముచ్చటేందో చెప్తే వార్తలు చూసేటోళ్ళు కూడా నవ్వుతారు కదా. నువ్వు లీడర్లకు పెట్టే సురుగులు యాదికి వచ్చి నవ్వుతున్నా. అయినా మా సెలబ్రిటీల కష్టాలు నీకేం తెలుస్తాయి చెప్పు? ఏదైనా ఏతో పాపం, చేయకపోతే పాపం. ఇప్పుడు హీరో మహేష్ బాబు పరిస్థితి గట్లనే అయింది పాపం. ఉత్త పుణ్యానికి ఒక కేసులు ఇరుక్కున్నాడు. అగో ఏ పాపం తెలియని చిన్నపిల్లగానే లెక్క ఉంటాడు పాలబుగ్గల మహేష్ బాబు. గాయనేం చేసిండు? ఎవరు కేసు పెట్టిర్రు? నిజమే, ఇది మహేష్ బాబు కావాలని చేసిన కార్యం ఇరుక్కున్నది కాదు. పైకం కోసం యాడ్ చేస్తే ఇప్పుడు పానం మీదకి వచ్చింది. ఇండియాల చిన్నగా మెల్లగా సోషల్ మీడియాల పేరెళ్ళితేనే యాడ్లు చేయబడితే ఇక పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు యాడ్లు చేస్తే తప్పేమున్నది? ఇక్కడనే ఉన్నది అసలు ముచ్చట. ఓ రియల్ ఎస్టేట్ సంస్థలు పెద్ద జాగల ప్లాట్లు కొట్టి అమ్మకానికి పెట్టిండ్రట. మా దగ్గర అన్ని పర్మిషన్లు ఉంటాయి, ఇలా కొనుక్కుంటే మంచిగా ఉంటుందని చెప్పిరట. చెప్పిన వాళ్ళు చెప్పక ఆ పాంప్లెంట్ మీద మహేష్ బాబు ఫోటో పెట్టిర్రట. గది ముచ్చట. ఇక పాంప్లెంట్ మీద మహేష్ బాబు ఫోటో చూసి మనసు వారేసుకున్న మహిళ మీద మహేష్ బాబు ఫోటో చూసి అందులో 2 ప్లాట్లు 40 లక్షలకు ఉన్నదట. అన్ని పర్మిషన్లు ఉన్నాయి కదా అని అనుకుంటే 40 లక్షలు ఇచ్చినాక చూస్తే అసలు అందులోకి పర్మిషన్లే లేవట. ఇక ఆమె కోపం వచ్చి నా పైసలు నాకు మన సంస్థలను అడిగితే మేము ఇయ్యం, ఇప్పుడు మా తానాలు ఇవ్వన్నారట. అంతే, ఇక మహేష్ బాబు మీద మనసిరిగి ఆయన చేయంగానే కొన్నా అని ఆయన మీద కేసు పెట్టింది. ఇక ఆయనతో ఆమెకి ఇంతలోనే కోపం వచ్చి అప్పుడు ఇచ్చిన పాంప్లెంట్లు, మహేష్ బాబు ఫోటోలు అవన్నీ పట్టుకొని పోయి వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టిందట. పెట్టంగానే వాళ్ళు అవన్నీ చూసి అగో నిజమే ఇలా మహేష్ బాబు ఫోటో ఉన్నదని ఆయనని ఏ3గా కేసు పెట్టిరట. గట్లా యాడు నీకు పోతే పానం మీదకి వచ్చింది మహేష్ బాబుకు. మరి నిజమే కదా, ఎంత పెద్దోళ్ళు అయినా అన్ని తెలుసుకొని యాడ్లు చేయాలి, లేకపోతే జనాలు మోసపోతారు కదా. మరి అయితే బాలన్న పైసలు వస్తున్నాయి కదా అని ఇష్టం ఉన్నట్టు యాడ్లు చేసేటోళ్ళకు పారి ఇట్లా అయితేనే తెలుస్తుంది. సబ్బులు, షాంపూలు, ఆఖరికి చెప్పులు, గుండు పిన్నులకు కూడా యాడ్లు చేయబడతారు ఇవాళ రేపు. ఏం చేద్దాం చెప్పు? మొన్నటిదాకా క్రికెట్ బెట్టింగ్ యాప్లు చేసి షోటామోటా యాంకర్లు మస్తు మంది పోరగాన్ల పానం తీసినట్టు చేసిర్రు. అసలు జనాలు కూడా ఒకటి గమనించాలి, హీరోలు హీరోయిన్లు యాడ్ చేయంగానే అది చూసి మురిసిపోయి ఏది కొనద్దు. నిజంగా ఒకటి గమనించుర్రి, ఐశ్వర్యరాయ్ లక్ష సబ్బు వాడుతుందా? లక్ష సబ్బు యాడ్ చేస్తుంది. అట్లానే సచిన్ టెండూల్కర్ బూస్ట్ తాగమని యాడ్ చేస్తాడు. ఆయన బూస్ట్ వాడతాడా ఏమి? వాళ్ళు పైకం కోసం యాడ్ చేస్తారు. మనకేది అవసరమో మనం గది చూసి కొనుక్కోవాలి. ఇగో గిదే అస్సలు ముచ్చట గమనించి యాడ్లు చూడంగానే జనాలు మోసపోకుండా ఉండొచ్చు. యాడ్లను చూసి ఎప్పుడు మురిసిపోవద్దు. ఏదన్నా గిట్లే మోసం జరిగిందనుకో చక్కగా పోయి వినియోగదారుల ఫోరంలో కేసు పెట్టాలి. ఎంత పెద్దోళ్ళైనా సరే అందులో వాళ్ళ మీద కేసు పెడతారు. గట్లయితేనే న్యాయం జరుగుతుంది. మరి మంచిగా చెప్పినావు. నేను జనాల కోసం లీడర్ల మీద పడితే నువ్వు సెలబ్రిటీల చెవులు పెడతావు కదా అన్నట్టు ముచ్చట.